Hello friends, welcome to my channel. Today we will discuss about the K map. Okay, so ఒక సింపుల్ క్వశ్చన్ అండి. K మ్యాప్ చూద్దాము. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూస్తే ఈ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఏ బి సి డి, సో సిగ్మా 0 1 2 3 6 12 13 14 15 ఇచ్చారు. సో దీనికి మనము కే మ్యాప్ డ్రా చేయాలి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కే మ్యాప్ డ్రా చేసేటప్పుడు మీరు ఈ నెంబర్స్ లెక్క పెట్టాలండి. ఈ నెంబర్స్ లెక్క పెట్టినప్పుడు మనకి 4 ఉన్నాయి. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే 2 పవర్ n 2 పవర్ 4 దిస్ ఈజ్ ఈక్వల్ టు 16 నెంబర్ ఆఫ్ సెల్స్ వస్తాయి మనకి. సో కే మ్యాప్ డ్రా చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ విషయము గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇప్పుడు 16 నెంబర్ ఆఫ్ బ్లాక్స్ రావాలండి. ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ 16 బ్లాక్స్ని డ్రా చేస్తున్నాను. ఎందుకంటే మనకిచ్చిన ఏబిసిలో 4 నెంబర్స్ వచ్చాయి. సో అందుకనే ఫార్ములా ఏంటంటే 2 పవర్ n. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4. సో 4 into 4 బ్లాక్స్, ఇది 16 బ్లాక్స్ ఉంది. సో ఫస్ట్ మీరు ఏబిసిడి కౌంట్ చేయాలి. ఏబిసిడి అనేది 4 ఉంది కాబట్టి నేను ఇక్కడ 16 బ్లాక్స్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? దీంతో పాటు ఇంపార్టెంట్ విషయం పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతి బ్లాక్ ఎప్పుడైనా కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 తర్వాత 1 వస్తుంది. అయితే 1 తర్వాత 2 వస్తుంది కదా, ఈ 2ని మనం ఇక్కడ రాయొద్దండి, ఇక్కడ రాయాలి. అంటే దీని యొక్క ఫార్ములా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 0 1 2 3 అయిపోయింది కదా, నెక్స్ట్ 4 రాయాలి, 5 రాయాలి. ఇంతకుముందు 2 3 అక్కడ రాసినాం కదా, 6 7 కూడా అదే మోడల్లో రాయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది, బాగానే ఉంది. నెక్స్ట్ మనకి 7 వరకు అయిపోయింది కదా, 8 ఈ లైన్లో రాయొద్దండి, లాస్ట్ లైన్లో రాయాలి. 8 9 10 11. నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ లాస్ట్ వన్ వస్తుంది, 12 13 14 15. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి మనకు 0 to 15. మరి మనం 0 to 15 అంటే 16 కౌంట్ కాబట్టి ఫస్ట్ 16 బ్లాక్స్ తీసుకున్నాము. ఏబిసిడి ఉంది కదా, జస్ట్ ఇలా స్ట్రైక్ అవుట్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఏబి రాయండి, రైట్ సైడ్ సిడి రాయండి. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ బ్లాక్స్ అన్నీ కూడా ఏబికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్, ఈ బ్లాక్స్ అన్నీ కూడా సిడికి సంబంధించినటువంటి. ఓకేనా ఫ్రెండ్స్, దీని తర్వాత మనము రాయాల్సింది ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ తీసుకోవాలండి. సో ఎలా రాయాలి ఫ్రెండ్స్, ఇది జస్ట్ మనకి స్టార్టింగ్ వాల్యూ ఎప్పుడు కూడా 0 0 వస్తుంది, తర్వాత 0 1, తర్వాత మనకి ఇక్కడ 10 రావాలి కదా. సో ఈ 10 అనేది మనం ఇక్కడ లాస్ట్కి రాస్తాము. నెక్స్ట్ 11 అనేది ఇక్కడ రాస్తాం. సో సిమిలర్లీ 0 0 0 1 10 11. సో ఇలా చేయాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఒక్కసారి మనము నేర్చుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. దీని తర్వాత మనకు సిగ్మా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూస్తే ఫస్ట్ 0 ఇచ్చారు కదా, జస్ట్ వీటిని స్టార్ మార్క్ పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత 1ని స్టార్ మార్క్ పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత 3, తర్వాత ఏమి ఇచ్చారండి, 6, తర్వాత 12 ఇచ్చారు, తర్వాత 13 ఉంది ఫ్రెండ్స్, 14 ఉంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా 15 కూడా ఉంది ఫ్రెండ్స్. సో 0 1 2 3 6 12 13 14 15. సో అర్థమవుతుందా ఫ్రెండ్స్, ఇంతే సింపుల్. దీని తర్వాత ఏం చేయాలంటే మనము గ్రూపింగ్ చేయాలండి. సో గ్రూపింగ్ ఎలా చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మ్యాక్సిమం గ్రూప్స్ మనం తీసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయో వాటిని మనము ఒక గ్రూప్ చేయవచ్చు. ఇక్కడ నేను ఈ బ్లాక్ని ఒక గ్రూప్ చేయవచ్చు, కానీ నాకు ఇక్కడ బ్లాక్ చేస్తే 2 ఉన్నాయి. సో మనము 4 ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ లాగా తీసుకోవచ్చు.
అదేవిధంగా ఈ 4 ఎలిమెంట్స్ని కూడా ఒక గ్రూప్ లాగా తీసుకోవచ్చు. సో మీరు గ్రూపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. మ్యాక్సిమం నెంబర్ ఇక్కడ 4 ఉంది కదా, 4 తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది 4 తీసుకోవచ్చు. అదే మళ్ళీ 3 తీసుకోవద్దండి. సో 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అంటే ఇలా మనము గ్రూపింగ్ని తీసుకోవచ్చండి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ వాల్యూస్ వచ్చేసి మనకి ఇదంతా ఉంది కదా, దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 పవర్ 0 అంటే 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే నాకు లెటర్సే దీన్ని మనము 1 అని తీసుకుందాము, దీన్ని 2 అని తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే. సో దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ 6 ఒకటి ఒంటరిగా మిగిలిపోయింది. సో దీనికి ఎవరు ఫ్రెండ్స్ లేరు అంటే మనం ఇప్పుడు దీన్ని 2తోనైనా యాడ్ చేయవచ్చు, 14 తోటైనా యాడ్ చేయవచ్చు. ఒక్కసారి నేను 2 తోటి యాడ్ చేస్తున్నా చూడండి. 2, 6 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి గ్రూపింగ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని 3 అనుకుంటున్నా. ఓకే. సో ఫస్ట్ ఇంతవరకు మనము ఎక్స్ప్రెషన్ రాద్దాం ఫ్రెండ్స్. అసలు 1 అంటే ఏంటి? సో చూడాలి, స్టార్ మార్క్ ఉంది కదా, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఏబి ఉంది. ఓకే. సో ఫస్ట్ సైడ్ లెఫ్ట్ ఏబి ఉంది. 0, 0 వచ్చినప్పుడు వీటికి మనకు డాషెస్ తీసుకోవాలండి. సో 0, 0 వచ్చినప్పుడు వీటికి మనము డాషెస్ తీసుకోవాలి. అందుకనే ఏ బి అనేది ఏ డాష్ బి డాష్ అవుతుంది. సో దీంతో పాటు సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏ డాష్ బి డాష్ ఉంది. సో పైన వాల్యూస్ వచ్చేసి ఇక్కడ మనకి కామన్ వాల్యూస్ ఏం లేవు. అంటే ఇక్కడ మనం కామన్ వాల్యూస్ అంటే ఒక్కసారి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే ఇవి కామన్ వాల్యూస్ అంటే ఇవి ఫ్రెండ్స్, ఇది ఇది ఇది. సో ఇలా ఇక్కడ చూస్తే మనకి పైన ఏం కామన్ వాల్యూస్ లేవు. నాకు లెఫ్ట్ సైడ్ ఒకటే వాల్యూ ఉంది, ఏ డాష్ బి డాష్. అందుకనే నేను ఏ డాష్ని బి డాష్ని తీసుకున్నా ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు మనకు సేమ్ ఉంది, పైన కూడా ఏం కామన్ ఎక్స్ప్రెషన్స్ లేవు. బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఏబి మాత్రమే ఉంది. సో దీన్ని నేను ఏబి అని రాసుకున్నా. ఎందుకు మరి ఏబి రాశాను? 1, 1 ఉంది కాబట్టి. 0, 0 ఉన్నప్పుడు ఏ డాష్ బి డాష్ రాయాలండి. 1, 1 ఉన్నప్పుడు ఏబిని మాత్రమే రాయాలండి. ఓకే. సో దీని తర్వాత 2, 6 చూసినప్పుడు మనకి ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే 0, 0 ఉంది, 0, 1 ఉంది. సో ఈ రెండిట్లో కామన్ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? ఈ రెండిట్లో కామన్ వాల్యూ వచ్చేసి ఏ కామన్ 0 ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఏ డాష్ అవుతుంది ఫ్రెండ్స్. దీని తర్వాత పైన మనకేం వాల్యూస్ కామన్గా లేవు, ఒకటే ఉంది 1, 0 అని. దీన్ని మనము డైరెక్ట్గా రాయవచ్చు ఫ్రెండ్స్, సి డి డాష్. దిస్ ఈజ్ సి, దిస్ ఈజ్ డి డాష్. సో అందుకనే మనము ఇలా రాయడం జరిగింది. సో మనకి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 1 + 2 + 3. సో ఫస్ట్ ఏం వచ్చిందండి? ఏ డాష్ బి డాష్. సెకండ్ ఏం వచ్చింది ఫ్రెండ్స్? ఏబి వచ్చింది. థర్డ్ వన్ ఏమొచ్చింది? ఏ డాష్ సి డి డాష్. సో ఇది ఒకటి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ స్టార్ 2 ఉంది కదా, ఇంతకుముందు 6ని మనము 2తోని కలిపాము. ఇప్పుడు 2తో పాటు 2 తోటే కాకుండా మనము 16 తోటి కూడా తీసుకోవచ్చు. సో 6ని ఇంతకుముందు 2తో కలిపాను కదా, ఇప్పుడు నేను 14తో కలిపాను. లెటర్స్ సే దిస్ ఎక్స్ప్రెషన్, ఇంతకుముందు ఇక్కడ 3 రాసా కదా, ఇక్కడ నేను 3.1 అని రాస్తున్నా మీకు అర్థం కావడానికి జస్ట్. మరి ఇప్పుడు ఏమొస్తుందండి? ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ కామన్ వాల్యూ బి ఒకటే ఉంది, పైన మళ్ళీ సి డి డాష్ ఉంది. సో ఇక్కడ కామన్ వాల్యూ బి ఉంది, బి రాయండి. దీంతో పాటు పైన సి డి డాష్. సో ఇది 3.1 ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ అన్నిటిని మనము యాడ్ చేయవచ్చు. సో ఏ వాల్యూ ఎంత ఉంది ఫ్రెండ్స్? ఏ డాష్ బి డాష్ ప్లస్ బి వాల్యూ ఎంత ఉంది ఫ్రెండ్స్? ఏ బి. ఇప్పుడు
సెకండ్ వాల్యూ అయిపోయింది. థర్డ్ వాల్యూ నేను ఇంతకుముందు 6ని పైకి కలిపాను, ఇప్పుడు 14కి కలిపాను. సో ఇక్కడ బి సి డి డాష్ వస్తుంది. సో ఇక్కడ ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ కూడా కరెక్టే. సో మీరు ఏదైనా రాయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కే మ్యాప్ యొక్క ఎగ్జాంపుల్. ఇక్కడ నేను నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.